హలో ఫ్రెండ్స్, 'దేశముదురు' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హన్సిక మోతివాని అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీతో ఆమెకి అయితే సరైన గుర్తింపు అయితే రాలేదనే చెప్పవచ్చు. ఏంటి పెద్దామెలాగా ఉంది తర్వాత ఈ అమ్మడికి తెలుగులో వరుసగా అవకాశాలు రావడం అయితే మొదలయ్యాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా అంత సూపర్ హిట్ అయితే అవ్వలేదు. అయితే ఇంకా ఈ అమ్మడు తెలుగులో అయితే దుకాణం బంద్ చేసి ఇంకా తమిళ్‌లో అయితే ఓపెన్ చేసిందనే చెప్పవచ్చు. తమిళ్‌లో అయితే ఈ అమ్మడికి వరుస అవకాశాలు రావడంతో అక్కడ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అక్కడ అప్పట్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సింబుతో అయితే లవ్ అఫైర్ అయితే కొనసాగించింది. అలాగే వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమల్లో పడ్డారనే చెప్పవచ్చు. కానీ తర్వాత సింబుకి హన్సిక బిహేవియర్ నచ్చకపోవడంతో, అలాగే హన్సిక చాలా మనీ మైండెడ్. వాళ్ళ అమ్మగారు కూడా మనీ మైండెడ్. ఎప్పుడూ సింబుకి ఏదో ఒక గిఫ్ట్స్ అడుగుతూనే ఉండేవాళ్ళను. సింబు అయితే మెల్లగా హన్సికనైతే వదిలించుకున్నాడు. అలాగే కొద్ది రోజులు సింబుతో కాకుండా సిద్ధార్థ్‌తో కూడా ప్రేమాయణం నడిపింది. కానీ సిద్ధార్థ్‌తో అంత వర్కౌట్ అయితే అవ్వలేదని మధ్యలోనే బ్రేకప్ అయితే వీళ్ళిద్దరికీ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇంకా తమిళ్‌లో కూడా అవకాశాలు తగ్గిపోవడంతో హన్సికకి అయితే పిచ్చి పట్టి ఇంకా ఏం చేయాలో తెలియక రూమ్‌లోనే అలాగా కాలక్షేపం చేస్తూ ఉండగా, తల్లి అయితే ఇంకా పెళ్లి చేసుకో, నువ్వు చేసింది చాలు అంటూ హన్సికని హెచ్చరించిందనే చెప్పవచ్చు. ఇంక తల్లి ఫోర్స్ చేయడంతో హన్సిక అయితే తన బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్‌ని అయితే పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. పెళ్లి చేసుకోగా బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్‌నే చేసుకోవాలా? ఇంకా ఎవరు దొరకలేదా? అంటూ చాలామంది నెటిజన్లు అయితే ఈమెపై మండిపడిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఫ్రెండ్ పక్కనే ఉంటూ ఫ్రెండ్‌కైతే వెన్నుపోటు పొడిచావు. ఫ్రెండ్ ఆయన మీద అయితే కన్ను వేసావంటూ చాలామంది హన్సికనైతే అప్పట్లో తిట్టిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు మరొకసారి హన్సిక బండారం అయితే బయటపడింది. హన్సిక ఇంకా వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అయితే వాళ్ళ అన్న భార్యని అయితే గృహహింస చేస్తున్నారనేసి ఇంకా ఆమె అయితే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళ ముగ్గురు చాలా మనీ మైండెడ్. హన్సిక అయితే తన కాపురంలో చిచ్చులు పెట్టేది, ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది, తన పెత్తనమే సాగాలంటూ చేసేది అంటూ వాళ్ళ వదిన అయితే ఎఫ్ఐఆర్‌లో అయితే పేర్కొన్నది. ఎప్పుడూ పెద్ద పెద్ద గిఫ్ట్‌లు కావాలని, అవితే ఇవితే అని తన పుట్టింటి నుంచి ఏదో ఒకటి తెమ్మని హింస పెట్టేవాళ్ళనేసి ఎఫ్ఐఆర్‌లో అయితే రాయడం అయితే జరిగింది. ఇది తెలుసుకున్న హన్సిక భర్త సోహెల్ అయితే ఇంకా ఒక్కసారిగా హన్సిక మీద విరుచుకుపడ్డాడనే చెప్పవచ్చు. ఏదైనా సినీ సెలబ్రిటీలు బయటికి కనిపించే అంటే మంచివాళ్ళు అయితే ఉండరు. మరి వీళ్ళలో ఎవరు కరెక్టో ఎవరు రాంగో అనేది తెలియదు, కానీ హన్సిక చేసిందైతే రాంగే అనిపిస్తుంది.